నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సభలు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన పరంపర అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 2007 నవంబర్లో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఒక్కసారి 3 సందిగ్ధాల్లో ఇరుక్కుపోయాను. మూడింటి వెనుక ఉన్నది ఒకటే, ఏ ఒక్క అవసరానికి. ఒక్కసారిగా 3 సందిగ్ధాల్లో ఇరుక్కుపోయాను. మూడింటి వెనుక ఉన్నది ఒకటే, డబ్బు. ఏ ఒక్క అవసరానికి చాలనంత డబ్బు. ఇంటి విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదన్నయ్య. ఒక్కసారి కట్టించుకుంటాం కానీ పదే పదే కట్టించుకోవు కదా. గ్రానైట్ వేద్దామంటోంది అశ్విని. అలాగే గోడలకు డిస్టెంపర్ కూడా. డాబా పిట్ట కూడా ప్రహరీ మిగిలిపోయాయి. మళ్ళీ మళ్ళీ పని పెట్టుకోకుండా అన్నీ ఒక్కసారి పూర్తి చేసేద్దామని అనుకుంటున్నాము. ఇంకా 2-3 లక్షలైనా అవసరం అయ్యేలా ఉంది. దొరికిన చోటల్లా అప్పు చేశాను. ఇంకెక్కడా కుట్టే అవకాశం లేదు. నా జీతం కూడా పర్మిట్ చేయదు. నువ్వే పిఎఫ్ లోనో బ్యాంకులో పర్సనల్ లోనో తీసుకొని సర్దాలి. నేను కొంచెం సర్దుకోగానే తిరిగి ఇచ్చేస్తాను అని నా తమ్ముడు ఉదయ్ ఫోన్ చేసిన కాసేపటికే మంజు చేసింది. వాళ్ళ అమ్మాయికి అమెరికా సంబంధం కుదిరేలా ఉందిట. 10 దాకా అడుగుతున్నారట. 8కి మించి ఇవ్వనని వాళ్ళ ఆయన కిషోర్ ఖచ్చితంగా చెప్పేశాడట. అలా అనుకుంటే ఎలా కుదురుతుందిరా? మంచి సంబంధం వదులుకుంటే మళ్ళీ అలాంటిది దొరుకుతుందా? అన్నయ్య, నువ్వే ఎలాగైనా ఆ 2 సర్దాలిరా. చిన్నన్నయ్యను అడుగుదామంటే వాడు ఇల్లు కడుతున్నాడు, నిండా అప్పులతో ఉన్నాడు. ఎలా అడగను? ఖర్చులో ఖర్చని వాడు అనుకున్నా వదిన పడనివ్వదు. నీ మీదే నా ఆశలన్నీ. ఈ సంబంధం కుదిరిపోతే నిరూపమ సుఖపడుతుంది. ఇంకా మనం తిరిగి చూసుకోనక్కర్లేదు అంది. ఈ 2 విన్నాక నా భార్య విజయ అల్టిమేటం ఇచ్చేసింది. మీ తమ్ముడు 20 లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నాడు. గృహప్రవేశానికి మనం వెళ్ళాలి. నాకు నగలేమీ లేవు. ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తున్నారు. అసలే మీ మరదలకు నెత్తి మీద ఉంటాయి కళ్ళు. ఈ అవతారంతో ఇలాగే వెళ్ళానంటే పనివాళ్ల మధ్య కూర్చోబెట్టి మర్యాదలు చేసి పంపుతుంది. ఇక మీ చెల్లెలు అమెరికాలోని తెచ్చుకోబోతోంది. కనీసం సెకండ్ హ్యాండ్ కారైనా లేకపోతే వాళ్ళ కార్లలోనో వీళ్ల కార్లలోనో తిరిగే దేభ్య మొహాల్లా కనిపిస్తాం మనం. అప్పే చేస్తారో మరేం చేస్తారో మీ ఇష్టం. నాకు మాత్రం 2 జతల గాజులు, వసంతహారం, నెక్లెస్ కావాలి. మా తమ్ముడు కారు మారుస్తాడట, పాతది మనం తీసుకుందాము. లేకపోతే ఈ ఫంక్షన్స్కి నేను రాను. మీరొక్కరు వెళ్ళి వచ్చేయండి అంది. నాకెటూ తోచలేదు. మహా అయితే 1,50,000 2 లక్షలు ఉంటాయి నా దగ్గర. ఎక్కువగా లోన్లు తీసుకుంటే తీర్చగలిగే శక్తి లేదు. విజయ మాటల్ని తీసిపారేయటానికి లేదు. అశ్విని మనుషుల్ని డబ్బుతో కొలుస్తుంది. ఆ విషయం నాకు తెలియంది కాదు. మంజు అలాంటిది కాకపోయినా కారులున్న 10 మంది మధ్య కారు లేకుండా మేము ఉండటం అనేది మాకు వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగించే విషయమే. ఎవరిది ఖచ్చితమైన అవసరమో తేల్చుకోలేకపోతున్నాను. ఈలోగా మళ్ళీ ఫోన్లు. ఏం చేసావన్నయ్య? లోన్కి అప్లై చేసావా అని ఉదయ్. వాళ్ళకి మాట ఇచ్చేయమంటావా అన్నయ్య అని మంజు. నన్ను కొంచెం ఆలోచించుకొనివే. ఉన్న పళంగా 2 లక్షలంటే ఎక్కడి నుంచి తేను? మీ అందరికన్నా చిన్న ఉద్యోగం నాది. అంతంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నా మాటల్లో కొంచెం విసుగు కనిపించిందేమో. తను చిన్నబుచ్చుకుంది. మీ పిల్లలు చిన్నవాళ్ళు, నీకు బాధ్యతలు కూడా లేవు. అందుకని ఆ పాటి ఉండకపోతాయా అని అడిగాను. అంత ఇబ్బంది అయితే వద్దులే, ఏదో ఒక తలకు మాసిన సంబంధమే కుదుర్చుకుంటాము నిష్ఠూరంగా అంది మంజు. ఉదయ్ కూడా వాడి ఇంటి విషయంలో డబ్బు సర్దమని అడిగాడు. అర్థం చేసుకుంటుందని అన్నాను. ఇంటి పని వేరు, పిల్ల పెళ్లి వేరు. డబ్బు చాలకపోతే ఇంటి పని ఆపుకోవచ్చు అంది మంజు. కిషోర్తో నేను మాట్లాడినా అడిగాను. ఏం మాట్లాడతావు? ఆ 2 మీరిచ్చేటట్లయితే సంబంధం ఒప్పుకుందామన్నారు. అందరి మధ్యలో ఒక్క ఆడపిల్ల అంది. నేను జవాబేమి చెప్పకుండా ఫోన్ పెట్టేశాను. విజయ అక్కడే ఉంది. విషయం గ్రహించినట్లుంది. కోపంగా వెళ్ళిపోయింది. అమ్మ కూడా అక్కడే ఉంది. అమ్మకేసి సాలోచనగా చూశాను. మా పెద్దన్నయ్యను సలహా అడుగు అంది అమ్మ నెమ్మదిగా. నేను ఆశ్చర్యంగా చూశాను. ఒక గొడవ కారణంగా వాళ్ళకి మాకు మధ్య రాకపోకలు, పరామర్శలు ఆగిపోయాయి. చాలా కాలమైంది. అవి నేను ఇంటర్మీడియట్ పాస్ అయినప్పటి సంగతి. మంచి మార్కులు వచ్చాయి. ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చింది. అప్పట్లో ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. మాకు దగ్గరలో అంటే వరంగల్లోనూ హైదరాబాద్లోనూ ఉండేవి. ఎంసెట్ రాయటం అయితే రాశాను కానీ అంతంత ఫీజులు కట్టి హాస్టల్లో పెట్టి చదివించడం తన వల్ల కాదన్నారు నాన్న. అమ్మ ఆశలన్నీ నా మీదే.
ఏడ్చింది, గొడవ చేసింది. నాన్న వినలేదు. తనకు పెళ్ళప్పుడు ఇచ్చిన ఆరేకరం అమ్మి చదివించమంది. మంజు పెళ్ళి ఏం పెట్టి చేస్తామని అడిగారు నాన్న. ఆయనది ఎల్డీసీ ఉద్యోగం. నెలాఖరులో చేబదులు తీసుకోకుండా ఏ నెలా గడిచేది కాదు. ఏదో ఒకలా నాకు పెద్ద చదువు చెప్పిస్తే మంచి ఉద్యోగం వచ్చి కుటుంబ పరిస్థితులు బాగుపడతాయని అమ్మ ఆలోచన. 18 ఏళ్లు నిండగానే తనలాగే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని కుటుంబానికి ఆసరా అవ్వాలని నాన్న కోరిక. ఇద్దరూ బాగా గొడవ పడ్డారు. అమ్మ తాతయ్య దగ్గరకు బయలుదేరింది. వాళ్ళు పెద్దమామయ్య వాళ్ళు కలిసే ఉంటారు. అన్నయ్య, నీ మీద కొండంత ఆశతో వచ్చాము. వీడికి చదువు చెప్పించి నీ అల్లుడిని చేసుకో అంది అమ్మ. మామయ్య నవ్వాడు. 2 విషయాలు కలపకమ్మా. బావ చెప్పించలేని చదువు నేను మాత్రం చెప్పించగలనా? నాది చిన్న జీతమే కదా. నాకు 2 పిల్లలున్నారు. వాళ్ళు ఎదుగుతున్నారు. బావ చెప్పినట్లు బిఏలో చేరి 18 నిండగానే ఏదైనా జాబ్ వెతుక్కుని ఈవినింగ్ కాలేజీలో చదువుకుంటే సరిపోతుంది అన్నాడు మామయ్య. అమ్మ హతాశరాలైపోయింది. తెలివైనవాడు, పైకి రావలసినవాడు. నువ్వు అలాగే అంటే ఎలా అన్నయ్య? నువ్వు కాదనమని ఎంతో ఆశతో వచ్చాను. అప్పుగానే సర్దన్నయ్య. వాడికి ఉద్యోగం రాగానే తీర్చేస్తాడు. లేకపోతే నీ కూతుర్నిచ్చి చెయ్యి అంది. అవన్నీ జరగని పనులేవే. మన తాహతెంతో అంతలోనే ఆలోచనలుండాలి. అందని ఎత్తుకు ఎదగడం దేనికి అన్నాడు. బామ్మ తాతయ్య అక్కడే ఉన్నారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మామయ్యకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయలేదు. మేము ఎంతో నిరాశతో తిరిగి వచ్చాము. ఆ రోజు తర్వాత మామయ్య వాళ్ళతో మాకు తెగిపోయినట్లే. రాకపోకలు ఆగిపోయాయి. పెళ్ళిళ్లలోనూ ఫంక్షన్లలోనూ బయట వాళ్ళలాగా కలుసుకునేవాళ్ళం. వాళ్ళు ఏమేం కొనుక్కున్నారో, అత్తయ్యకు ఏమి నగలు చేయించాడో, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో, ఎక్కడ చదువుతున్నారో డేగ కళ్ళతో గమనించేది అమ్మ. నిన్ను చదివించడానికి డబ్బులు లేవన్నాడా? అత్తయ్యకు చూడు, నానుతాడు, గాజులు చేయించాడు, స్కూటర్ కొనుక్కున్నాడు. చదువుకుంటానని ఏడ్చిన పిల్లాడికి చదువు మాత్రం చెప్పించడానికి చేతులు రాలేదు అనేది. నాకు కూడా అలాగే అనిపించేది. మామయ్య ఆ రోజున సాయం చేసి నన్ను చదివించి ఉంటే ఈ రోజున నేను ఎంతో ఎత్తునుండేవాడినని ద్వేషిస్తూనే గడిపాను. ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. తన మీద పంతంతోటే నాన్న వద్దన్నా, తమ్ముడు బీటెక్ చదువుతానంటే కొంచెం కష్టమైనప్పటికీ చదివించాను. మంజుకి మంచి సంబంధం చూశాను. మంజు భర్త కిషోర్, నా తమ్ముడు ఉదయ్ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. బాగా సంపాదించుకుంటున్నారు. నా కళ్ళ ముందు పెరిగి నేను చేయూతనిస్తే ఎదిగిన ఇద్దరు ఈ రోజున నాకన్నా ఎత్తునున్నారు. సంతోషమే, కానీ మా జీవన శైలిలో స్పష్టమైన భేదం. ఈ భేదం ఇలా ఉండటానికి ఖచ్చితమైన కారణం ఉంది. మామయ్య ముందుకొచ్చి నన్ను చదివించకపోవటం. అది నన్నెప్పుడు గుచ్చుతూనే ఉంటుంది. అమ్మ కూడా ఆ విషయాన్ని చాలా కాలం దాకా మర్చిపోలేదు. అలాంటిది ఇప్పుడు తాను ఇలా అనటం ఆశ్చర్యాన్ని కలిగించింది. కొన్ని విషయాలు అర్థం కావటానికి వయసు రావాలి. భ్రమలు ప్రలోభాలు తగ్గాలి. మా నాన్నకి 5 పిల్లలు. 2 మగ 3 ఆడ. నాన్నది పల్లెటూరు. వ్యవసాయం ఉండేది. వరుస కరువులతో అల్లాడిపోతున్న రోజుల్లో అన్నయ్య బిఏ చదువుతూ ఆపేసి ఉద్యోగంలో చేరిపోయాడు. ఆ పల్లెటూరు నుండి తీసుకొచ్చి మా 3కి పెళ్లిళ్ళు చేశాడు. తమ్ముడిని చదివించాడు. వదిన కూడా చాలా మంచిది. మమ్మల్ని సొంత చెల్లెళ్ళలా చూసుకుంది. మాకు మాత్రం తను పరాయిదిలాగానే అనిపించేది. అన్నయ్య మీద మాకు పూర్తి హక్కు ఉన్నట్టు, తను అప్పనంగా మా మీద పడి తింటున్నట్లు అనిపించేది. అన్నయ్యకు మాత్రం తనంటే చాలా ఇష్టం, గౌరవం. తన సలహా లేకుండా ఏది చేసేవాడు కాదు. నిన్ను ఇంజనీరింగ్ చదివించాలనే తపన తప్ప అందులోని సాధ్యాసాధ్యాల గురించి నేను ఆలోచించలేదు. మీ నాన్న కాదన్నారు. అన్నయ్య చదివిస్తాడని పిచ్చి నమ్మకం. అన్నయ్య దగ్గర మాత్రం ఎక్కడిది అంత డబ్బు? తనకి పెళ్ళయింది. భార్యాభర్తలిద్దరికీ కొన్ని కోరికలు, ఆకాంక్షలు ఉంటాయి. వాళ్ల పిల్లల్ని చదివించుకోవటానికి పునాదులు వేసుకోవాలి. తన జీవితం తనది. ఇవన్నీ నేను ఆలోచించలేదు. నాకు నువ్వు ముఖ్యం. అలాగే వాళ్ళకి వాళ్ళ పిల్లలు ముఖ్యం అవుతారనిపించలేదు. చదివించనన్నాడని చాలా కాలం వాడిని ద్వేషించాను. మీ నాన్న కాదన్నప్పుడు నేను అక్కడితో ఆగిపోవలసింది. అన్నయ్యని అడిగి లేదనిపించుకున్నాను. అది మీ నాన్న అహాన్ని గాయపరిచింది. దూరాన్ని పెంచుకున్నారు. నాకు నిర్దేశించారు. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది ఎంత తెలివి తక్కువతనమో అంది అమ్మ. కానీ మావయ్య కొంచెం రిస్క్ తీసుకుని నన్ను చదివించి ఉంటే చాలా బాగుండేది కదమ్మా. ఉద్యోగం రాగానే తిరిగి ఇచ్చేసేవాడిని. అనకుండా ఉండలేకపోయాను. వాళ్ళ అవసరాల టైంకి నీకు ఉద్యోగం రాకపోతే, నువ్వు తిరిగి ఇవ్వకపోతే, వాళ్ళ పిల్ల నీకు నచ్చకపోతే అమ్మ ప్రశ్నించింది. ఇబ్బందిగా అనిపించింది నాకు. నేను అంత చెడ్డవాడినా?
మన మధ్యతరగతి కుటుంబాల్లో జీవితాలు సుఖసోపానాలు కావు. మనకన్నా పెద్దవాళ్ళు మనం ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలని బాధలని మనకన్నా ముందే అనుభవించి బయటపడి ఉంటారు. వాళ్ళు కాస్త రిలాక్స్ అవుతున్న సమయం చూసి మనకన్నా వాళ్ళు సుఖపడిపోతున్నారనుకుని వాళ్ళకి మన సమస్యలను బదలాయించాలని చూస్తాం. అది తప్పు. ఇవన్నీ వయసు మీద అర్థం అవ్వాల్సిందే తప్ప ఒకరు చెప్తే తెలియవు. నిన్ను చూశాక పూర్తిగా అర్థమయ్యాయి. ఇంటర్ పాస్ అవగానే ఉద్యోగంలో చేరావు. ఉదయ్ మంజుల చదువులోనే కానీ మంజు పెళ్లికి కానీ నాన్నకి సహకరిస్తూనే ఉన్నావు. దానివల్ల నువ్వేం లాభం పొందావు? వాళ్ళిద్దరూ పైకొచ్చారు, సంతోషం. దానివల్ల నీకు నీ భార్య పిల్లలకు ఏం ఒరిగింది? ఒక్క 25,000 తనవి కాదనుకుని నీకు కానుకగా ఇవ్వగలిగాడా ఉదయ్ ఎప్పుడైనా? పెళ్ళవగానే వేరు వెళ్ళిపోయారు. అప్పటి నుండి వాళ్ళ డబ్బు వాళ్ళదే. నా పెన్షన్ కూడా లెక్క అడుగుతుంది అశ్విని. ఎప్పుడూ ఒక్క చీర కూడా నాకు కొనివ్వలేదు తను. అన్నీ విజయ్ చూసుకుంటుంది. అయినా ప్రతిదానికి లెక్కలే. బాధపడుతూ అంది అమ్మ. ఈ విషయాలేవి నాకు తెలియవు. నా దాకా రానివ్వదు విజయ. అన్నదమ్ములు సాయం చేసుకోవటం తప్పదు. కానీ మన సమాజంలో అవి పారస్పరికంగా ఉండవు. ఒకళ్ళు ఎప్పటికీ తమకు సహాయపడుతూ ఉండాలని ఆశిస్తారు. అది సంస్కృతిలో ఉన్న లోపమేమో. వాళ్ళిద్దరికీ చేయగలిగినంత చేశావు. ఇంకా మీ పిల్లల గురించి ఆలోచించుకోవటం మంచిది. విజయ్ కూడా అన్నిటికీ మనతో సమానంగా సర్దుకుంటూనే గడిపింది. దాన్ని సంతోషపెట్టడం నీ బాధ్యత. తాహతుకు మించి ఖర్చు పెట్టి ఇల్లు కట్టడం ఉదయ్ తప్పు. ఇవ్వలేనంత డబ్బుతో అల్లుడిని కొనాలనుకోవటం మంజు తప్పు. మరొకళ్ళ శక్తిని అంచనా వేసుకొని ఎగరాలనుకోవటం ఇద్దరూ కలిసి చేస్తున్న తప్పు. అమ్మ మాటలు నన్ను కదిలించాయి. ఆమెను తదేకంగా చూశాను. చాలా పెద్దదైపోయింది. వాళ్ళ పెద్దన్నయ్యను చూడాలన్న తపన కళ్ళల్లో కనిపిస్తుంది. అది భౌతికంగా కాదు, మనసులో ఉన్న హద్దులన్నీ చెరుపుకుని. అలాంటి తప్పు నేను చేసి తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యను దూరం చేసుకున్నాను. వాడు మమ్మల్ని చాలా ప్రేమించేవాడు. ఆ ప్రేమే లేకపోతే మా పెళ్ళిళ్ళ కోసం అప్పులు చేయడు, పొలం అమ్మడు, ఏదో ఒక సంబంధం అని చేసి వదిలించుకునేవాడు. మా పెళ్ళిళ్ళయ్యాక కూడా పండగలకి వాటికి వెళ్ళినప్పుడు ఎవరికి ఏది ఇష్టమో అది వదిలి చేత చేయించి పెట్టేవాడు. అవన్నీ పై పై ప్రేమలని హేళన చేశాను. వాడితో మాట్లాడాలని, వాడి ఇంటికి వెళ్ళాలని ఇప్పుడు ఎంతగానో అనిపిస్తుంది. కానీ ఆ ప్రేమలు మళ్ళీ తిరిగి రావు. అమ్మ గొంతు రుద్ధమైంది. నేను పెద్దమామ ఇంటికి వెళ్ళాను. చాలా సంతోషంగా ఉన్నారు అత్తయ్య మామయ్య. మా మధ్య ఏమీ జరగనట్లే నన్ను ఎంతో అభిమానంగా ఆహ్వానించారు. వాళ్ళ పిల్లల్లో పెద్దవాడు బొంబాయిలో చేస్తున్నాడట. రెండోది మణి. తననే నాకు చేయమని అప్పట్లో అమ్మ అంది. మణికి పెళ్ళయి ఢిల్లీలో ఉంటుందట. చిన్నవాడు వాళ్ళ కంపెనీ నుంచి అమెరికా వెళ్ళాడట. పిల్లల కోసం అంత ఆరాట పడతాము. పెద్దయి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నాక కానీ తెలిసి రాదు మన ఆరాటం ఎంత అర్ధరహితమైందో అంది అత్తయ్య. హాయిగా జామ్ అంటూ ఉన్నాం లేవే, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొస్తున్నాము అని ఓదార్చాడు మామయ్య. మా ఇంటికి రావాలని ఎప్పుడూ అనిపించలేదా అని అడగాలనిపించింది కానీ అడగలేకపోయాను. ఏదో అనుకుంటాము. అప్పట్లో మా దగ్గర అంత డబ్బు లేదు, చదివించలేనన్నారు మామయ్య. దానికి సంబంధాలు తగ్గొట్టుకుంటారా? భలే పట్టుదల మీ అమ్మకి. మళ్ళీ మా గడప తొక్కింది కాదు. మాటలు ఏదో మొక్కుబడిగానే, తప్పనిసరి అయితేనే. అమ్మమ్మ తాతయ్య పోయినప్పుడు ఆ పల్లెటూరు వచ్చి అట్నుంచి అటే తిరిగి వెళ్ళిపోయింది. మీ నాన్న పోయాక కూడా బాబాయ్ ఇంటికి వెళ్ళింది కానీ మా ఇంటికి రాలేదు. ఇంతకీ ఎలా ఉంది మీ అమ్మ అడిగింది అత్తయ్య. అక్కడ జరిగిన విషయాలు చెప్పాను. నేననే మాటలు నీకు కష్టం కలిగిస్తాయేమో అనుభవం మీద చెప్తున్నాను. ఎవరైనా వంగి ఉంటే చాలు వాళ్ళ వీపు ఎక్కేద్దామని చూస్తారు. ఎవళ్ళైనా మరొకళ్ళ బరువు ఎందుకు మోయాలి? మీ అమ్మ వాళ్ళలాగే నేను పుట్టాను. అందరికన్నా పెద్దవాడిని కాబట్టి నాన్నకు సాయపడవలసిన బాధ్యత ఉంటుంది. ఎంత దాకా? మరొకళ్ళు అంది వచ్చేదాకా. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళయ్యాయి, పెట్టవలసినవేవో పెట్టి పంపించాము. వాళ్ళ జీవితాలు ఆ పైన భర్తలను అనుసరించుకుని. అది అర్థం చేసుకోకపోతే ఎలారా అన్నాడు మావయ్య. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, రాక వచ్చాడు, పాత విషయాలన్నీ తవ్వుకోవటం దేనికి అంది అత్తయ్య. చెప్పని అత్తయ్య, నేనిప్పుడు అవే పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నాను. అందుకే తల తిరిగి చేతికొచ్చి మీ ఇల్లు కనిపించింది అన్నాను నవ్వుతూ. ఏమిటి, ఉదయ్ డబ్బు సర్దమంటున్నాడా? చాలా బాగా కట్టిస్తున్నాడట కదా ఇల్లు. 20 దాకా వచ్చిందని విన్నాను. ఇంకా పూర్తవలేదుట. కాస్తంత వెసులుబాటు కలిగాక అద్దె తప్పుతుందని 2 గదులు వేసుకోవాలి. అంతేగాని ఎందుకురా అంత పెద్ద ఇల్లు?
అన్ని హంగులు, ఊరి నిండా అప్పులు చేసి నిద్రలేని రాత్రులని అనారోగ్యాలను కొనుక్కోవడం తప్పిస్తే అన్నాడు. సరిగ్గా నాకు అలాగే అనిపించడం విశేషం. ఎవరి ఆలోచనలైనా సొంత కష్టం వచ్చాక సంస్కరించబడతాయి. ఇంకా 3 లక్షల దాకా అవసరం పడతాయన్నాడు. ఆ డబ్బు నన్ను ఇమ్మంటున్నాడు అన్నాను. తిరిగి వస్తాయని ఆశ పడకపోతే ఇవ్వచ్చు. వాడు ఇప్పటప్పట్లో కోలుకోవటం కష్టం. అందులోనూ వాడి భార్యది చాలా భారీ చెయ్యి అన్నాడు మావయ్య. నీకు తెలియందేముంది మావయ్య, నా దగ్గర అంత ఎక్కడుంది? మా పిల్లలు అప్పుడే 8, 9. వాళ్ళకి 10కి ఇంటర్కి ఎంత కావాలో ఇప్పటి నుండి దాస్తేనే కదా అప్పటికి ధైర్యం చేయగలిగేది. అదీగాక విజయకి సూత్రాల గొలుసు తప్ప పెద్దగా బంగారం ఏమీ లేదు. నలుగురిలోకి వెళ్ళాలంటే చిన్నతనం పడుతుంది. ఇప్పుడు బంగారం మీద పెడితే తర్వాత కావాలంటే దాని మీద లోన్ తీసుకోవచ్చని ఆలోచన అన్నాను. సరిగ్గా ఇలాగే మావయ్య కూడా అప్పట్లో మాట్లాడినట్టు గుర్తొచ్చింది. అందుకు తగ్గట్టుగా అన్నాడు. మీ అమ్మ నిన్ను చదివించమని అడిగింది. నిన్నొక్కడిని చదివిస్తే సరిపోతుందా? మిగిలిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పట్టుకొస్తారు. ఇలా ఎంతకాలం? నేను వాళ్ళలాంటి వాడినే. నాకు కోరికలుంటాయి. భార్య పిల్లలతో సరదాగా గడపాలని ఉంటుంది. పసుపు తాడుతోటి ముతక చీరతోటి సంతోషంగా ఉండమని నా భార్యకి ఎలా చెప్పను? ఆమె అలా బతకటానికి నా ఇంటికి రాలేదు. పిల్లలున్నారు, కనమని వాళ్ళు అడగలేదు. వాళ్ళని చదివించకుండా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దకుండా ఎలా? మీకోసం తలకు మించిన అప్పులు చేసి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటే ఈ రోజున ఈ నిశ్చింత ప్రశాంతత ఉంటాయా? అందరివి మధ్యతరగతి జీవితాలే. ఎవరి దగ్గర అవసరాలకు మించిన డబ్బు ఉండదు. ప్రాధాన్యాలను మనమే నిర్ణయించుకోవాలి. దేనికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామనే దాని మీద మన సుఖ సంతోషాలు ఆధారపడి ఉంటాయి. మనం తింటూ తోటివాడు పస్తులుంటే చూస్తూ ఊరుకోవటం తప్పు. ఆడపిల్లకు పెళ్ళే చేయలేని పరిస్థితిలో ఉన్నారనుకో, పట్టనట్లు ఊరుకోవటం తప్పు. అంతేగాని వాళ్ళ విలాసాలకు సర్దుబాటు చేయలేకపోతే బాధపడక్కర్లేదు అన్నాడు. నా మనసు తేలికపడింది. అస్పష్టంగా ఉన్న నా ఆలోచనలే ఆయన నోటి నుండి వినిపించటంతో నాది తప్పుదారి కాదని అర్థమైంది. ఆ రోజుకి అక్కడే ఉన్నాను. మావయ్య పిల్లలతో ఫోన్లో మాట్లాడాను. వాళ్ళ నెంబర్లు తీసుకున్నాను. మనసు ఎంతో తేలికపడింది. పునరుద్ధరించబడిన ఈ అనుబంధం హాయినిచ్చింది. ఆ రోజున నేను బిఏలో చేరి మావయ్యకు చెప్పడానికి వెళ్ళుంటే నాకొక జత బట్టలు, వాచి కొనిచ్చి ఆశీర్వదించి పంపేవాడేమో. ఆ బంధాలు అలాగే నిలిచి ఉండేవి. మానవ సంబంధాలలోని మర్మం అర్థమైంది. నేను తిరిగి వచ్చాను. విజయ్ అడిగినవి కొన్నాను. నువ్వు కొంచెం ముందుగా అడుగుంటే బాగుండేదిరా. చేతిలో కొద్దిగా డబ్బుంటే ఖర్చు అయిపోతుందని వదినకు బంగారం కొనేసి చవకలో సెకండ్ హ్యాండ్ కారు వస్తే తీసుకున్నాను అన్నాను ఉదయ్తో. అవన్నీ ఇప్పుడు అంత అవసరమా అన్నయ్య? ఇక్కడ డబ్బు చిక్కక నేను అవస్థపడుతుంటేను విసుక్కున్నాడు వాడు. చివుక్కుమనిపించింది. మంజుకి అదే చెప్పాను. మేనమావలున్నారని ఆశపడ్డాను. దాని అదృష్టం ఎలా ఉంటే అలాగే జరుగుతుందిలే అంది నిరాశగా, తన కన్నబిడ్డ అదృష్టానికి నన్ను కర్తన చేస్తూ. మా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అప్పుడు మావయ్యతో జరిగినట్లే. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.